హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ చందు. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద, అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. వైభవలక్ష్మి వ్రతం వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు? చాలామంది బయటి కామెంట్స్లో కానీ ఇన్స్టా మెసేజ్లో అడిగే క్వశ్చన్ అంటే, ఎందుకు మీరు నా మొదటి వైభవలక్ష్మి వ్రతం అని ఒకటే వీడియో పెట్టి వదిలేశారు, మిగతావి చెయ్యట్లేదు, ఆ వ్రతం ఆపేశారా? చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఇదేనండి. యాక్చువల్లీ మా ఇంట్లో ఒకళ్ళు ఎక్స్పైర్ అయ్యారు, దానివల్ల మేము పూజ అనేది చేయకూడదు, అందుకనే నేను వ్రతాలు అనేది మానేశాను. పూజలు చేసుకుంటున్నాను నార్మల్గా, నిత్య పూజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటున్నానండి. వ్రతం మాత్రమే మానేశాను నేను. అలాగే ఇంకొకటి ఏంటంటే, వ్రతం చెయ్యట్లేదు కానీ మీరు పూజ ఎలా చేస్తున్నారు? వైటీ షార్ట్స్లో కూడా పెడుతున్నారు కదా పూజ వీడియోస్, అవి ఇవి గుడికి వెళ్ళినవి అని. నాకేం చెప్పారంటే మా పంతులు గారు, అమ్మ వ్రతం చెయ్యొద్దు, అలాగే కొబ్బరికాయ కొట్టొద్దు, మిగతా అన్నీ నువ్వు 1 ఇయర్లో నిత్య పూజ అనేది ఆ 11 రోజులు 15 రోజులు అయిపోయిన దగ్గర నుంచి అన్నీ హ్యాపీగా చేసుకోమని చెప్పారు. దానివల్ల నేను చేసుకుంటున్నానండి. ఎన్ని వారాలు వ్రతం కంప్లీట్ చేశారు? మీరు ఓన్లీ ఒకటే వారం పెట్టారు అంటున్నారు. లేదండి, నేను 9 వీక్స్ కంప్లీట్ చేశాను వ్రతాన్ని. నేను అవి కొన్ని అన్ని రోజులు షూట్ చేయలేం కదండి, అన్ని వారాలు కూడా నేను కొన్ని వైటీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను. అలాగే వ్రతం చేయకపోయినా శుక్రవారం నియమాలు పాటిస్తున్నారా? పాటిస్తున్నానండి. ఫ్రైడే నాన్ వెజ్ అనేది ముట్టుకోవట్లేదు, అలాగే ఫ్రైడే ఉపవాసం ఉంటున్నాను, ఓన్లీ ఒక్క టైం తింటున్నాను. మ్యాక్సిమం పులుపు అవాయిడ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను పూజ అయితే చేసుకుంటున్నాను కాబట్టి అమ్మవారికి. సో నేను ఫ్రైడే అయితే మాత్రం నేను కొంచెం శుభ్రంగా ఉంటున్నానండి. వ్రతం ఆగిపోయినందుకు మీరు ఏదైనా ముడుపు కట్టి దేవుడికి మొక్కుకున్నారా? లేదండి, నేను 9 వీక్స్ కంప్లీట్ చేశాను కాబట్టి నేను ముడుపు అయితే కట్టలేదు, కానీ అమ్మవారికి దేవుడికి తెలియదే ఉంటుంది. సో నేను దండం పెట్టుకున్నాను, అమ్మ ఆటంకం వచ్చింది కాబట్టి నేను మిగతాది కంప్లీట్ చేసుకుంటాను. వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసిందే నాకు డివోషనల్గా వెళ్ళాలి, చూపించాలి, మనకి ఏవైతే ఉపయోగపడ్డాయో, మనకు జరిగాయి అనుకున్నామో వాటిని నలుగురికి చెప్తే ఇంకా యూజ్ అవుతుంది కదా అని. అంతేగాని వేరే పర్పస్ కాదండి. మళ్ళీ వ్రతం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? నేను మళ్ళీ రేపు వచ్చే ఆగస్ట్ శ్రావణ మాసం నుంచి స్టార్ట్ చేస్తానండి. అది ఫస్ట్ వారం నుంచి మొదలు పెడతారా అంటే, నేను యాక్చువల్లీ ఇప్పుడు అనుకుంటుంది ఏంటంటే, ఎవ్రీ ఫ్రైడే నాకు వీలైనన్ని, నాకు తోచినన్ని వారాలు నేను చేస్తూనే ఉంటానండి వ్రతం. ఎవ్రీ 11 వారాలకి నేను సంకల్పం చేసుకుంటాను. ఛానల్లో వ్లాగ్స్ పెట్టచ్చు కదా. నాకు యాక్చువల్లీ ఫోన్ పట్టుకుని ఇది వ్లాగ్స్ అనేది అంత ఇంట్రెస్ట్ లేదండి, కానీ డివోషనల్గా చెప్పాలని ఉంది. వ్లాగ్స్ పెట్టచ్చు కదా, చూస్తాను అంటే పెడతాను, చెప్పండి. ఇంకా ఎవ్రీ వీక్లో 1 డే కంపల్సరీ ఏదో ఒక రిలేటెడ్ వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైబ్ విత్ చందు.